యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనంలో మనం మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేయును అంటున్నారు. ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేస్తాడట. ఎందుకు దయచేస్తాడంటే అతని మాట పెడచెవని పెట్టలేదు కాబట్టి. ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని నుండి అనేకమైనటువంటి వరాలను అద్భుతాలను పొందుకోవాలి, దేవుని నుండి మన స్వస్థతను, మన జీవితంలో స్వస్థతను పొందుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంట? దేవుని మాట పెడచెవున పెట్టకూడదు, విని విన్నట్టుగా వినకూడదు. అది నిత్య జీవపు మాటలు. ప్రభువు మాటలు వింటే ఇంకా ఎక్కువ ధన్యునవుతాను